హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మైకలా. సో ఫినాలి వీక్ అంటే 2 వారాల నుంచి ఓటింగ్ అయితే నడుస్తుంది. అండ్ మామూలు కాదు, ఈ రోజు వెనస్డే రోజు క్లోజింగ్ ఓటింగ్ అనేది ఏ విధంగా ఉంది, అసలు నిజంగా ప్రశాంత్ ఏవి వచ్చింది అండ్ మన యావర్ ఏవి వచ్చింది. నిజంగా చెప్తున్నాను, యావర్ ఏవి చూసాక గూస్ బంప్స్ వస్తాయి ఎవరికైనా. నిజంగా మనోడికి తెలుగు కానీ పర్ఫెక్ట్ గా వచ్చి ఉంటే సో ఖచ్చితంగా విన్నర్ అయిపోయేవాడు, మిగతా వాళ్ళందరూ సర్దేసుకునేవాళ్ళు. ఎందుకంటే యావర్ తెలుగు రాకపోయినా ఏ ఫస్ట్ వీకో సెకండ్ వీకో థర్డ్ వీకో మాక్సిమం ఒక 5 వారాల కంటే ఎక్కువ సర్వై అవ్వడు అని చెప్పేసి అందరూ గెస్ చేశారు. అలాంటిది మనోడు ఒక్క రేంజ్ లో ఏకంగా మరి ఫైనల్ వీక్ వరకు ఉన్నాడు అని అంటే మామూలు విషయం కాదు. అండ్ ఏవి చూస్తే నిజంగానే అల్లాడిపోయింది. ఒక తెలియని ఒక అగ్రెసివ్నెస్ అనేది కూడా ఇంత బాగుంటుందా అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా జర్నీ మొత్తం చూసినాక. సో మనోడికి ఇంత జరిగినప్పుడు ఓటింగ్ అనేది కూడా ఈ రేంజ్ లో ఉంది. సో బిగ్ బాస్ నిజంగానే మనోడు యావరికి అన్యాయం చేసిందంటే అన్యాయం చేసిందనే చెప్పుకోవచ్చు. యావరికి కానీ ఫస్ట్ ఏదైతే ఓపెనింగ్ అంటే మండే రోజు కానీ ప్రోమో ఈ ఏవి ప్రోమో కానీ ఏవి కానీ వేసుంటే మనోడు ఎక్కడో ఉండేవాడు. ఓటింగ్ అనేది ఒక బీభత్సంగా సృష్టించేదన్నమాట. సో ఈ రోజుకైతే మామూలు కాదు, ప్రోమో చూసినప్పుడే ఒక రేంజ్ లో దూసుకొచ్చాడు ఓటింగ్ అనేది. అయినా కూడా మనోడికి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఈ రోజు నైట్ వరకే క్లోజింగ్ అయితే 12 వరకు క్లోజింగ్ అయితే అంటే ఇప్పటి వరకు ఉన్న ఓట్లే క్యాలిక్యులేషన్ అయితే. సో ఖచ్చితంగా మీరు ఓటింగ్ అనేది ఆపకండి. ఒకవేళ మనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా లీక్ వచ్చినా కూడా మీరు మాత్రం అది నమ్మకండి. సో ఖచ్చితంగా మీరు వేయాల్సిన ఓట్లు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. సో ఎవరి పొజిషన్స్ ఏంటి అసలు మామూలుగా లేదు. ఏవి ప్రశాంత్ ఏవి అయినా ఆయన ప్రశాంత్ కంటే నాకు యావర్ది బాగా నచ్చింది. యావర్ ఏవి ఎక్స్ట్రీమ్ లెవెల్లో కట్ చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేసుకొని వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో పల్లవి ప్రశాంత్ ఇస్ ద టాప్ లీడర్ బోర్డ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. మనోడు దరిదాపులో దగ్గరగా పొద్దునకి అసలు ఇప్పటికీ అసలు సంబంధమే లేనట్టుగా ఓటింగ్ అనేది దూసుకుపోతున్నాడు అనమాట. సో రేంజ్ ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. సో చాలా మంది గజిబిజి గందరగోళంగా ఈ ఓటింగ్ అనేది ఉన్నది అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. సో అఫీషియల్ ఓటింగ్ లో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్తున్నాను. మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్ వేసుకున్నాకనే ఏదైనా చెయ్యండి. ఇది పదే చెప్పడానికి రీజన్ కూడా అదే అనమాట. సో ప్రశాంత్ ఏవి అయితే నిన్న మనకు ప్రోమోలో ఫస్ట్ చూపించలేదు అండ్ ఫస్ట్ ప్రోమోలో చూపించారు. నిన్న ఎపిసోడ్ అవగానే ప్రోమోలో ప్రశాంత్ తీశారు. కానీ ఇక్కడ రియల్ గా ప్రోమో వచ్చేసరికి మాత్రం యావర్ది ఫస్ట్ ఉంది. అండ్ నేను ముందే చెప్పాను వీడియోలో అండ్ ప్రశాంత్ లాస్ట్ కి వస్తుంది అని చెప్పేసి అన్నాం కదా. సో అదే విధంగా ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ప్రశాంత్ లాస్ట్ రాబోతుంది అండ్ అదే జరగబోతుంది. అండ్ ప్రశాంత్ ఏవి మరీ అనుకున్నంత రేంజ్ అయితే కనిపించలేదు. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది. బట్ ఆయన వర్షన్ లో బిగ్ బాస్ ఏదైతే వర్డ్స్ వాడాడో అవి బాగా నచ్చినాయి. కానీ ఇంకా కొంచెం ఎలివేషన్ అనేది ఇవ్వాల్సింది అనిపించింది నాకు. ఎందుకంటే బిగ్ బాస్ కావాలనే లాస్ట్ లో వేసాడు. అందులో ఇంకోటి ఏంటంటే కొంచెం ఎలివేషన్ ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు మనోడు చేసిన దానికి, మనోడు ఆడిన దానికి. చాలా మంది దాన్ని కూడా గూస్ బంప్స్ అని చెప్తున్నారు కానీ అనుకున్నంత ఎలివేషన్ అయితే ఇయ్యలేదు. సో ఖచ్చితంగా అది మాత్రం చెప్పగలను నాకు తెలిసినంత వరకు అయితే. సో ప్రశాంత్ ఓటింగ్ 33% ఉంటే అండ్ అమర్దీప్ ఓటింగ్ 27% ఉంది. మళ్ళీ 5% డిఫరెన్స్ అయితే వచ్చింది. సో ఈ రోజు ఎపిసోడ్ అయిపోయినాక నిజంగా ప్రశాంత్ ఓటింగ్ అనేది గుద్ది పడేస్తారు, ఇది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన వీడియో జర్నీ అనేది అలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, ఆ ఫ్యాన్స్ కి బీభత్సంగా నచ్చుద్ది. సో రియల్ గా అంత ఎలివేషన్ అయితే లేదు కానీ బట్ అది నచ్చుద్ది ఖచ్చితంగా. బిగ్ బాస్ కూడా అదే చేశాడు. మరి రైతు బిడ్డ అనేది ఏదైతే ఉందో ఆయన ఏదైతే వాడుకొని ఇక్కడ దాకా వచ్చాడో అది కూడా ఆ రైతు బిడ్డని ఎలివేషన్ చేస్తూ బిగ్ బాస్ అనేది కొంచెం హైప్ అయితే ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. సో అది ఇంకా కొంచెం ముందిచ్చుంటే ఇంకా ఓటింగ్ లో అనేది మనల్ని దరిదాపులో లేకుండా విన్నర్ ని చేసే ఓటింగ్ పడేదేమో. సో లాస్ట్ లో ఇచ్చాడు కాబట్టి ఏమైనా జరగచ్చు. సో అమర్దీప్ కి 27%. సో ఎందుకనంటే ఓన్లీ ఏవీసే ఉన్నాయి కాబట్టి ఎపిసోడ్లలో ఏవీస్ మాత్రమే వస్తున్నాయి కాబట్టి దేని మీద బేస్ చేసుకున్న కంటెంట్ ఉండదు కాబట్టి అందువల్ల ఓటింగ్ అనేది వాళ్ళ ఇండివిజువల్ గా ఓటింగ్ అనేది పడుతుంది తప్పితే సో సపరేట్ గా వీళ్ళు ఇది చేశారు దీనివల్ల ఓటేద్దాము అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉండదు. దానివల్ల మాత్రమే ఓటింగ్ అప్ అండ్ డౌన్స్ చాలా అవుతూ ఉంటాయి అనమాట. సో 27% మామూలు కాదు, రేంజ్ లో ఓటింగ్ అనేది తగ్గింది. అంటే 31 నుంచి మళ్ళీ 24 అంటే 4% తగ్గింది. అండ్ 29 అంటే 4% అంటే మామూలు విషయం కాదు ఇప్పుడున్న పరిస్థితులలో. సో ప్రశాంత్ కి 33%, మనోడైతే 5% డిఫరెన్స్ ఉంది ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ తర్వాత పొజిషన్ శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు పాపం పొద్దున చూస్తే
ఒకటి రెండు కాదు, ఏకంగా 27% తోటి అందరికి దగ్గరగా 2% డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఏంట్రా ఇది ఏదో జరిగిపోతుంది అని అనుకున్నాం కదా. సో మళ్ళీ శివాజీ గారు అయితే మళ్ళీ ఓటింగ్ అనేది 6% ఓటింగ్ తగ్గి మనోడికి అయితే 21% తోటి మనోడు థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ ఓటింగ్ అంతా ఆల్మోస్ట్ 50కే పడ్డది అని అనుకోవచ్చు. మనోడికి తగ్గింది అని అంటే 50కి అంత పర్సెంటేజ్ ఓటింగ్ అనేది పెరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని చెప్పుకుంటే అండ్ ప్రశాంత్ కి 2% పెరిగింది అండ్ మన యావర్కి ఏకంగా 4-5% పెరగడం అనేది మామూలు విషయం ఏం కాదు. సో ఇది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది అనడానికి అండ్ ముందు ఏబీ వేసి ఉంటే, జర్నీ వీడియో వేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. సో తర్వాత పొజిషన్ అంటే శివాజీ గారికి ఏబీ వచ్చినప్పుడు చాలా ఉంది. ఈ రోజు మార్నింగ్ వరకు కూడా సూపర్ గా ఓటింగ్ అనేది పడ్డది. ఈవినింగ్ వచ్చేసరికి డామినేట్ చేసేసింది. ఎవరు ఏవి ఏదైతే వచ్చిందో అది డామినేట్ చేసేసి వార్ వన్ సైడ్ లాగా మొత్తం ఆడియన్స్ అందరినీ మనోడు వైపే తిప్పుకున్నట్టుగా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏవి ఉంది. సో 9% ఓటింగ్ అయితే మనోడికి ఉంది అండ్ 4% 5% డిఫరెన్స్ ఓటింగ్ అనేది టకాటకా పెరిగిపోయింది. అండ్ ఈ ఏవి ముందు వచ్చుంటే ఖచ్చితంగా 20 దాకా రీచ్ అయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ టాప్ 3లో ఉన్నా టాప్ 2లో ఉన్నా కూడా ఆయనకు ముందు నుంచి కూడా అంతే బిగ్ బాస్ అనేది కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది చేస్తే బాగుండేదేమో. బట్ ఏంటంటే తెలుగు రాదు అనే ఒక ట్రాక్ లైన్ తోటి మనోడైతే వెనకాల పడ్డట్టుగా అనిపించింది. ఒకవేళ తెలుగు వచ్చి ఉంటే మనోడైతే ఖచ్చితంగా కప్పు కొట్టుకొని వెళ్ళిపోయేటోడు. 9% ఓటింగ్ ఏవి చూసినాక ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పవచ్చు. బట్ ఏంటంటే ప్రశాంత్కి ఓటింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది ఈ ఎపిసోడ్ అయిపోయినాక. ఎందుకంటే ఏవి చూసినాక చాలా మంది కనెక్ట్ అయిపోతారు అండ్ చాలా న్యూట్రల్ ఆడియన్స్ అనేది ఎక్కువగా ఓటింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా జరగచ్చు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి అర్జున్ ఉన్నాడు, ప్రియాంక ఉంది. వీళ్ళిద్దరికి 5% ఓటింగ్ అయితే నడుస్తూ ఉంది. ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో అర్జున్, యావర్ అండ్ ప్రియాంక ఈ ముగ్గురులో ఒక్కరు వెళ్ళిపోబోతున్నారు. అది కూడా ఈ మిడ్ నైట్ ఓటింగ్ అనేది క్లోజ్ అవుతుంది. అండ్ మోస్ట్లీ అర్జున్ కి చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది అండ్ ప్రియాంక కూడా సేమ్ ఈక్వల్ ఓటింగ్ అనేది జరుగుతుంది. అండ్ యావర్కి ఈ ఏవి అయితే ఏదైతే ఉందో అది బాగా కలిసి వచ్చింది అండ్ చాలా ఎక్కువగా మనోడికైతే ఓటింగ్ అనేది పడుతుంది. ఇంకా ఎపిసోడ్ అయిపోయినాక ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. సో ఆ విధంగా బేస్ చేసుకొని మరి బిగ్ బాస్ ఏమన్నా కాదు నిజంగానే ఈ విధంగానే ఈ ఆర్డర్ ప్రకారంగా వెళ్దాం అనుకుంటారా లేదు అని అంటే, సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు అంటే ఎవరు ఒకళ్ళు ఎలిమినేషన్ అయ్యింటారు అనుకోండి, సో దాన్ని ఇమ్మీడియట్ గా మేము ఇదే ఆర్డర్ ఉంది, మేము చెప్పిన ఆర్డరే ఇదే వచ్చింది, సో ఎవరికి లీస్ట్ ఓటింగ్ ఉంది, సో ఆ విధంగానే వెళ్ళిపోయారు, అది సేమ్ డిట్టో అన్నమాట అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ కాదు, ఎవరికి వీళ్ళిద్దరి కంటే బెటర్మెంట్ ఓటింగ్ అయితే ఉన్నది అని నాకు పర్సనల్ గా తెలిసిన విషయం. సో మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా అయితే ఎవరు ఆల్మోస్ట్ అర్జున్ కంటే ప్రియాంక కంటే ఎక్కువ ఓటింగ్ అయితే ఉంది. అది ఎంత పర్సెంటేజ్ అనేది తెలియదు కానీ ఎక్కువ ఓటింగ్ ఉంది. కానీ బిగ్ బాస్ ఏమైనా చేస్తాడా, సో పవర్స్ లో గెలిచాడు కదా అని చెప్పేసి మనల్ని టాప్ 5 లో పెడతాడా, లేదు ప్రియాంక ఒక లేడీ కంటెంటర్ ఉండాలని ఆమెను టాప్ 5 లో పెడతాడా, ఇక ఎవరు ఏదో విధంగా ఇప్పటి వరకు వచ్చారు, ఇంత దూరం వచ్చాడు, అయినా కూడా తెలుగు రాకపోయినా ఇంత దూరం వచ్చాడు అంటే గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పేసి మనోడిని తీసేస్తారా, ఇలాంటివన్నీ చాలా షాకింగ్ గా అన్ని క్వశ్చన్స్ కి మరి బిగ్ బాస్ ఏ విధంగా శుభం కార్డ్ ఇస్తాడో తెలియదు. సో ఖచ్చితంగా ఈ రోజు మిడ్ నైట్ వరకు ఖచ్చితంగా ఓట్లు అనేది వేసుకుంటూనే ఉండండి. వీలైనంత పాసిబిలిటీ ఉన్నంత వరకు ఓట్లు వేసుకోండి. ఎందుకంటే 12 వరకు అయిపోయినాకనే అక్కడి నుంచి ఓటింగ్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ ఇంకా ముందే ఎవరైనా ఎలిమినేషన్ అయ్యారు, ఎలిమినేషన్ అయిపోయారు అని ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు మాత్రం ఓటింగ్ అనేది ఆపొద్దు. సో అది మాత్రం క్లియర్ గా మీకు చెప్పగలను. సో ఖచ్చితంగా ఓటింగ్ ఆర్డర్ అయితే ఇదే. ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు, సెకండ్ వచ్చేసరికి అమర్దీప్ అండ్ తర్వాత శివాజీ గారు, ఫోర్త్ వచ్చేసరికి యావర్, ఫిఫ్త్ అర్జున్, సిక్స్త్ ప్రియాంక ఉంది. సో ఈ ఆర్డర్ ఏ విధంగా చేంజ్ అవ్వచ్చు. పైన 3 పొజిషన్స్ అయితే రసవత్తరంగా జరుగుతున్నాయి అంట ఆ అఫీషియల్ ఓటింగ్ లో. మిస్డ్ కాల్స్ అనేది చాలా మంది కలవట్లేదు అనుకుంటున్నారు, బట్ టెక్నికల్ ఇష్యూస్ కావాల్సుకొని ఎవరిని బ్లాక్ చేయడం ఇలాంటివన్నీ ఏమీ చేయలేదు. జెన్యున్ గానే ఓటింగ్ అనేది ఎక్కువ మంది ట్రై చేయడం వల్ల ఓటింగ్ మిస్డ్ కాల్స్ కలవట్లేదు. సో అవి కీలకంగా మారబోతుంది. వేసిన వాళ్ళు మళ్ళీ వేస్తున్నారు, అది మిస్టేక్ చేయకండి. సో ఎక్కువసారి వేసారంటే అది ఆపేయండి, మిగతా వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. మీరే కంటిన్యూస్ గా ట్రై చేస్తూ ఉంటే మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది రాదు అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నాకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోద్దు. అండ్